హలో మై డియర్ మాబ్రోస్, ఈ రోజు ఏంటో తెలుసు కదా, బుధవారం అంటే మన భూమిని కాపాడుతున్న రైతన్న గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. నేను చూసుకుంటే రిపోర్ట్స్ ని బట్టి 2025 నుంచి 2026 దాకా ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో వచ్చేసి 280కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రాలో 300కి మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు మామబ్రో. అది వినగానే నాకు చాలా బాధేసింది మామబ్రో. అది మనకి అన్నం పెట్టే రైతన్న చనిపోవటం ఏంటి మామబ్రో? వాళ్ళని ఎలా బతికించాలి, వాళ్ళకి ఏమి చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చనిపోయారు అసలు వాళ్ళంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు మామబ్రో. వాళ్ళు అప్పు తెచ్చుకొని ఈ సీడ్స్ వేసి లేకపోతే ఆ చెట్లు నాటి అది చిన్న నుంచి వాటిని పెంచి పెద్ద చేసి మార్కెట్కి తీసుకెళ్తే ఆ మార్కెట్లో వాళ్ళకి కావాల్సిన రేటు పలకట్లేదు మామబ్రో. వాళ్ళు తీసుకున్న అప్పు ఇంత అయితే అక్కడ రేట్ వస్తుంది ఇంతే మామబ్రో. కానీ వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ సరుకు వాళ్ళు పండించిన పంట అమ్ముకున్న వాళ్ళకి ధర సరిగ్గా రాక వాళ్ళు ఎంత నష్టాలు పోతున్నారో ఆ నష్టాన్ని పోడ్చలేక వాళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు మామబ్రో. దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ రైతుల్ని బతికించడానికి నా ద్వారా ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు వెళ్లే ముందు రోజుల్లో ఖచ్చితంగా వీటి గురించి నేను చెప్పి వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి నేను మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీ ఇంటి చుట్టుపక్కల ఈ వీడియో ఒకవేళ సిటీలో ఉంటున్నా లేదా మీరు పల్లెటూరులో ఉంటున్నా మీ వరకు వెళ్ళిందంటే ఒక్క రైతుని, ఈ కష్టాల్లో ఉన్న రైతుని బతికించడానికి ప్రయత్నించండి మామబ్రో. ఎలా బతికిస్తారంటారా? మీకు తెలియకపోవచ్చు. ఒక్కసారి అడగండి. ఇప్పుడు చాలా ఉంది. అడిగితే ఏలో అసలు మనం ఏది వాడచ్చు అంటే ఈ సీజన్లో ఇది వేయచ్చా, వేయకూడదా, లేకపోతే ఒకవేళ వేసినా వాటిని ఎలా పెంచాలి, ఎలా తీసుకొని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే సంగతి మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలిసేటట్టు చేయండి, చెప్పండి. వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు నేర్పించండి మామబ్రో. నేర్పించడం పెద్దగా లేదు. మన ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి వాళ్ళు మాట్లాడితే అదే ఆన్సర్ చెప్పిద్ది. వాళ్ళు చదవనవసరం కూడా లేదు, చదువుకోలేదు కదా ఎలా అంటే వాళ్ళు చదవనవసరం కూడా లేదు. స్పీకర్లో వాళ్ళు ఒక్కసారి చెప్తే దానికి ఆన్సర్ అదే. అది ఎలా వినాలో కూడా చెప్పండి. మీకు తెలియంది కాదు మామబ్రో. ఖచ్చితంగా ఇది మాత్రం నేను చెప్పేది చిన్న రిక్వెస్ట్. దయచేసి ఇది మాత్రం నా నుంచి మాత్రం చేయండి. ఒక్క ప్రాణమైనా కానీ ప్రాణమే మామబ్రో. మనకి అన్నం పెట్టే రైతు ప్రాణం పోవటం అంటే మామూలు విషయమే కాదు మామబ్రో. అలాంటిది 500 మంది పైన మన తెలుగు రాష్ట్రాల్లో, అదే 2025 నుంచి 2026 దాకా ఇండియా మొత్తం చూసుకుంటే 797 మంది కన్నా ఎక్కువ మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుని భయంతో గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మామబ్రో. ఇలాంటి చావులు ఇంకా చూడకూడదు. ఎందుకంటే మన దేశం అన్నం పెట్టేది ఎవరు? మన రైతన్న. అతన్ని మనం బతికించి కాపాడుకునేది మాత్రం ఖచ్చితంగా చేయాలి మామబ్రో. నేనైతే మీకు ప్రతి బుధవారం ఇలాంటి వీడియో తీసుకొస్తాను. ఏదో ఒకటి నాకు నేను చేయగలిగింది రైతు కోసం నేను చేస్తాను. మీరు కూడా ఎక్కడున్నా ఈ వీడియోని, ఇన్ఫర్మేషన్ ని అందరికి వెళ్ళేలాగా, అందరికి తెలిసేలాగా ఖచ్చితంగా చేయండి మామబ్రో. ఇది నా రిక్వెస్ట్. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.